హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో స్మాల్ వరల్డ్. తిరుపతిలో రూమ్స్ అయితే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేసాం. మేమైతే రూమ్స్ దొరకడం చాలా కష్టమైపోయింది. మాకు రూమ్స్ తీసిస్తామని చెప్పిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ హ్యాండ్ ఇచ్చేసారు. రూమ్స్ ఫుల్ అయిపోయాయి. పక్కన హోటల్స్లో తీసుకుందామన్నా కూడా చుట్టుపక్కల ఒక 5 కిలోమీటర్స్ తిరిగాము. స్కూటీస్ తీసుకున్నాం కాబట్టి మాకు ప్లస్ పాయింట్ అయింది. ఆ స్కూటీస్లో తిరిగాక కూడా మాకు రూమ్స్ దొరకలేదు. సీఈఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉన్నాము. మేము కూర్చోన్నాము. మా ఫ్రెండ్ వైఫ్ వాళ్ళ పిల్లలమంతా కూర్చోన్నాము. సీఈఓ ఆఫీస్లో కొంచెం సేపు ఉన్నాక టికెట్స్ ఓపెన్ అయ్యాయి అని చెప్పారు. అక్కడికి వెళ్తే ఫస్ట్ మా ఆయనకు రూమ్ ఇచ్చారు, 50 రూపీస్ రూము. మళ్ళీ కొద్దిసేపు ఉన్నాక మా ఆయన ఫ్రెండ్ కూడా రూమ్ ఇచ్చారు, అది కూడా 50 రూపీస్ రూమ్ అంట. ఎంత అమౌంట్ అని చెప్తే 1000 అని అడిగితే, లేదు మీకు అట్లా 1000 రూపీస్ టీవీ కావాలంటే బి కేటగిరీ అని చెప్తే 1000 రూపీస్ రూమ్స్ ఇస్తారంట. కానీ మా అక్క అక్కడికి వెళ్ళేటప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి, 50 రూపీస్ రూమ్స్ కూడా చాలా బాగుంటాయని చెప్పింది. ఏదో ఒకట్లే దొరికింది, గ్రేట్ కదా అని చెప్పి 11:30 అలా అయిపోయింది. మేము రూమ్స్కి వెళ్ళి చెక్ చేసి రూమ్ ఎలా ఉందో చూసేయండి. మేము లోపలికి వెళ్తే తిరుగుతుంటేనే మాకు రూమ్ సరిపోలేదు. మేము 8 మెంబర్స్ వెళ్ళాము కదా, ఒక రూము అటాచ్డ్ బాత్రూమ్ అంతే. ఇంకా బయట అంతా స్పేస్ ఎక్కువ ఉంది, కానీ మాకైతే తిరుగుతుంటేనే మాకు 8 మెంబర్స్కి సరిపోలేదు. హాట్ వాటర్ గ్రీజర్ ఇచ్చారు, 2 మంచాలు ఇచ్చారు అంతే. ఇంకా మేము కూర్చోడానికి లేయడానికి కూడా స్పేస్ ఉండదు. మేము కానీ లోపలికి వచ్చామంటే ఇట్లా బెడ్షీట్స్ గూళ్ళు ఉన్నాయి అంతే. మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళకి రూమ్ ఎలా ఉందో అని అక్కడికి వెళ్తే వాళ్ళ రూమ్ చాలా బాగా అనిపించింది. గుడికి కూడా మేము తిరుమలలో దర్శనం చేసుకోవడానికి కూడా మాకు ఆ రూమ్ దగ్గర బెటర్, చాలా కొంచెం పెద్దగా కూడా ఉంది. బయట అయితే చాలా స్పేషియస్గా ఉంది. రూమ్స్ అయితే కొంచెం చిన్నగానే ఉన్నాయి, మాకైతే సరిపోలేదు అనిపించింది. చిన్న ఫ్యామిలీ అయితే సరిపోతుంది, అందరూ ఒకే చోటు ఉండాలంటే మాత్రం సరిపోదు. బయట వ్యూ అయితే చాలా బాగుంది. ఏబిసిడి అని చెప్పి 4 రూమ్స్ ఇచ్చారు. కింద ఏబి అని అదే స్టెప్స్ ఉన్నాయి కదా, ఇటు సైడ్ ఏబి, ఇటు సైడ్ బిసిడి అని ఇచ్చారు. దానిపైన మళ్ళీ ఇంకొక రూము. వ్యూ చాలా బాగుంది, ఒకసారి చూసేయండి ఎలా ఉందో. ఈ రూమ్ చూడడం అయిపోయిన తర్వాత మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ రూమ్స్ ఉన్నాయి కదా, అవి కూడా చూద్దాం ఒకసారి. ఏ రూమ్ బాగుంటే ఆ రూమ్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయాము. వాళ్ళ రూమ్ బెటర్గా ఉంది కాబట్టి ఇంకా 8 మెంబర్స్ అక్కడే ఉండి ఫ్రెష్ అప్ అయి దర్శనానికి వెళ్ళిపోయాము. ఒకసారి ఆ రూమ్ ఎలా ఉందో కూడా చూసేద్దాం. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ రూమ్ ఎలా ఉందో చూసేయండి. ఇక్కడైతే ఏబి అని చెప్పి ఇలా ఇచ్చేసారు. మాకు ఏ అనే రూమ్ వచ్చింది. మేము ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు మర్చిపోయాను కదా రూమ్ టూర్ చేయాలని చెప్పి నేను అప్పుడప్పుడు వీడియో తీసుకుంటున్నాను. మా రూమ్ ఎదురుగానే టీ స్టాల్ ఉంది. మాకు లేయంగానే రోజు 2 డేస్ అక్కడే ఉన్నాం కాబట్టి మా పిల్లలకి పాలకి ఇబ్బంది అని ఏమనిపించలేదు. అక్కడ రూమ్స్ ఎక్కువ ఉన్నాయి కానీ స్పేస్ తక్కువ. ఇక్కడైతే ఏబి అని చెప్పి పైన కింద అట్లా ఇచ్చడంతో చాలా స్పేషియస్గా ఉంది. మా దగ్గర అమౌంట్ ఏమో 550 కట్టించుకున్నారు ఒక్కొక్క రూమ్కి. మనం ఇంటికి వచ్చేసిన తర్వాత మనం ఎన్ని డేస్ ఉంటామో ఏమో అని చూసుకొని వాళ్ళు అమౌంట్ కట్ చేసుకొని మిగతాది మనకిస్తారు. చుట్టూ ఎలా ఉందో చూసేసారు కదా, ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దామా. ఏమనుకోవద్దు, మేము రూమ్ ఇంటికి వెళ్ళేటప్పుడు వీడియో తీస్తున్నాను. అక్కడైతే రూమ్ చెకప్ చేయడానికి వెళ్ళేటప్పుడు మాత్రమే చూపించాను. ఇక్కడ వెళ్ళిపోయేటప్పుడు బ్యాగ్స్ సర్దుకుంటున్నాం, అందుకు కొంచెం మెస్సీగా ఉంది, ఏమనుకోవద్దు, ఒకసారి చూసేయండి. ఇక్కడ 2 మంచాలు ఇచ్చారు, ఒక చైర్ ఇచ్చారు. చైర్ సైడ్స్కి స్లిప్పర్స్ అలా వదిలేసేసాము. 2 మంచాలు కాబట్టి ఇటు సైడ్ స్పేస్ ఎక్కువ ఉంది. పిల్లల్ని పైన పెట్టుకుని మేమంతా కింద పడుకున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి తొందరగా టైం అయిపోతుంది. బ్యాగ్స్ అన్ని నీట్గా సర్దేసుకుంటున్నాం. ఇక్కడ ఇప్పుడు మేము పడుకున్న చోట ఒక కబోర్డ్ ఇచ్చారు. 2 మంచాల తర్వాత కూడా మేము తినంత స్పేస్ కూడా ఉంది కింద. ఇట్లా హ్యాంగింగ్స్ కూడా కిటికీ దగ్గర ఒక హ్యాంగర్ ఇచ్చారు. బెడ్షీట్స్ ఉన్నాయి కదా, అక్కడ ఒక హ్యాంగర్ ఇచ్చారు. మిర్రర్, ఇక్కడ ఒక హ్యాంగర్. ఆ రూము ఈ రూము 2 వచ్చి 50 రూపీస్ రూమ్సే, కాకపోతే మనతో 550 అట్లా అమౌంట్ కట్టించుకుంటారు. మేము 1100 పే చేసాము. 2 డేస్ ఉన్నాం కాబట్టి ఆ రూమ్కి 100, ఈ రూమ్కి 100 కట్ చేసుకొని మిగతా బ్యాలెన్స్ ఒక 1 డే తర్వాత మన ఫోన్పేకే వేసేసారు వాళ్ళు. అయితే ఇంటికి వచ్చేసిన తర్వాత మనకి అప్పుడు మనం కీస్ ఇచ్చేసాం కదా వాళ్ళకి, మనం వెకేట్ చేసేసి అప్పుడు మన చేతికి ఏం అమౌంట్ ఇవ్వలేదు. మేము ఇంటికి వచ్చిన తర్వాత మాకు అమౌంట్ అనేది పడింది. మనం 2 డేస్ ఉన్నాం కాబట్టి 100 పట్టుకున్నారు. ఒక రూమ్ అయిపోయిన తర్వాత ఇంకో లోపలికి వస్తే రైట్ సైడ్లో ఒక రూమే ఇచ్చేసారు. ఇక్కడ మళ్ళీ ర్యాక్ ఇచ్చారు. ఇంకొక రూమే సపరేట్గా ఉంది, అక్కడ మళ్ళీ హ్యాంగర్ ఇచ్చారు. మా 8 మెంబర్స్కి రూమ్ కొంచెం దర్శనానికి దగ్గర, రూమ్ కూడా పెద్దగా ఉంది కదా అని చెప్పి మేము 8 మెంబర్స్ ఇక్కడే ఉన్నాము. ఈ రూమ్లో మేము తెచ్చుకున్న లగేజ్ అంతా ఈ రూమ్లో పెట్టేసుకున్నాము. అక్కడ 2 మంచాలు ఉన్నాయి కదా, అక్కడ పడుకున్నాము. ఇక్కడ స్నానం చేసిన తర్వాత ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా కూడా ఇచ్చారు. చాలా స్పేసియస్గా ఉంది మాకైతే.
చాలా బెటర్ అనిపించింది. తిరుమలకి వచ్చినప్పుడు రూమ్స్ దొరకలేదు అన్నప్పుడు సీఈఓ ఆఫీస్ బ్యాక్ సైడ్కి వెళ్ళినప్పుడు ఒకరు హెల్ప్ లేకోకున్నా కూడా జస్ట్ మనం వెళ్ళి ఆధార్ కార్డ్ అమౌంట్ ఉంటే చాలు, అక్కడికి వెళ్తే రూమ్స్ వాళ్ళే ఇచ్చేస్తారు. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత బి కేటగిరీ అని చెప్తేనే 1000 పైన రూమ్స్ ఇస్తారంట. మనం నార్మల్గా వెళ్ళామంటే జస్ట్ ఒక బిల్ పేపర్ ఇస్తారు, అక్కడికి వెళ్ళి ఇక్కడ రూమ్స్ ఉన్నాయని చెప్పి మనం వెళ్ళి వెతుక్కోవాలి. మనం బి కేటగిరీ అని చెప్తే వాళ్ళు మంచి హోటల్స్ రూమ్స్ అవి బుక్ చేసి ఇస్తారు వాళ్ళే. ఈ రూమ్స్ 50 రూపీస్ రూమ్స్ అయినా కూడా ఏ మాత్రం తీసేయాల్సినంత లేదు, చాలా బాగున్నాయి. రూమ్స్ స్పేషియస్గా ఉన్నాయి. హాట్ వాటర్ అయితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాయి. మళ్ళీ రూమ్ మిస్ అయిపోతా అని చెప్పి మేము వెకేట్ చేసేటప్పుడు గబగబా రూమ్ అంతా నేను ఒకసారి వీడియో తీసేసుకొని ఇంకా లగేజీ ఉందా లేదా, రూమ్లో ఏమైనా మిస్ అయ్యామని ఒకసారి చెక్ చేసేసుకున్నాం మేమైతే. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇలా మా పిల్లలు చూడండి గోవిందనామాలు చెప్పుకుంటున్నారు. 2 days అక్కడే ఉన్నాం కదా, వాళ్ళకి విని కూడా ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళు గోవిందనామాలే చెప్తున్నారు పిల్లలు. తిరుమలకు మేము వెళ్ళినప్పుడల్లా హోటల్స్లోనే ఉండేవాళ్ళము. 50 రూపీస్ రూమ్స్ కూడా నాకు చాలా బెటర్ అనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా తిరుమలకి వెళ్ళినప్పుడు 50 రూపీస్ రూమ్స్ తీసుకొని ట్రై చేసి చూడండి, మీకు బెటర్ అనిపిస్తుంది. తిరుమలలో 2 days ఉన్నాం కాబట్టి ఒక హోటల్లో అయితే చాలా టిఫిన్ అనేది చాలా తక్కువ ప్రైస్లో చాలా టేస్టీగా ఉంది. అవి కూడా నేను పిక్స్ తీసుకున్నాను, నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఎక్కడెక్కడ తిరిగాము అనేది కూడా నేను నిదానంగా పోస్ట్ చేస్తూ ఉంటాను, మీరు చూస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.